హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ గోధుమ రవ్వ ఉప్మా చేసానండి. టిఫిన్ సెక్షన్ అయిపోద్ది పొద్దున్నే. అలాగే నిన్న ఊరెళ్ళారు మొన్న మా వారు, మామిడికాయలు తెచ్చారండి. తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట మామిడికాయలు. అక్కడ ఎంత బాగున్నాయో చూడండి, చాలా స్వీట్గా ఉన్నాయండి. ఎంత బాగున్నాయి అంటే కాయలు చాలా టేస్ట్గా కమ్మగా ఉన్నాయి. అసలు మామిడికాయలు అంటే ఎంత ఇష్టమోనండి. నా చిన్నప్పుడైతే మా తాతగారు ఇంట్లోనే పెద్ద మామిడికాయలు గుట్ట పోసి గెడ్డేసి ఆ రూమ్లోకి ఎవరిని వెళ్ళనిచ్చేవాళ్ళు కాదండి. అవి బాగా ముగ్గిన తర్వాత పొండిపోయిన తర్వాత రసం తీసి ఇంత గిన్నెలో రసం తీసి మేము ఇద్దరం కలిసి తాత మనవరాలం పంచదార వేసి ఐస్ గడ్డలు వేసి అందరికీ గ్లాసులో పోసి ఇచ్చేవాళ్ళం అండి. ఇట్లా మామిడికాయల గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటాయండి. ప్రతి ఇంట్లో కూడా ప్రతి సమ్మర్ కూడా మామిడికాయ పచ్చడి ఎంత ఇష్టంగా తింటామో. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మామిడి పండు ఇప్పుడు ఎప్పుడు వస్తుందిలే కానండి, కానీ దేవుడిచ్చిన వరం. ఆ టైంలో పూసిన పువ్వు, ఆ టైంలో కాసిన కాయ, ఆ టేస్టే వేరండి. అలా అసలు ఎంతో ఇదిగా మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం అండి నాకు కూడా. ఇలా ప్రతి వాళ్ళకి కూడా మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం కదా. అట్లయితే మీకు ఇంకొక విచిత్రం ఏం చెప్పరా, మొన్న నైట్ మా బాబు ఆఫీస్ నుంచి వస్తుంటే కూడా ఈ మామిడికాయ కింద పడిపోయిందంట అండి. తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు. అసలు ఈ మామిడి పండు చూడండి, వాడు వచ్చేటప్పటికి మామిడి పండు పడిందనమాట. ఎంత బాగుందో చూసారా మామిడి పండు. అట్లాగే వాళ్ళ వంట ఏం చేశాను మీ అందరికీ చెప్పాలి కదా. ఏంటండి వంట రోజు చెప్పాలా అంటారేమో. ఇదిగో చూడండి, కోడిగుడ్డు ములక్కాయ వండానండి, టమాటా వేసి. రైస్ కూడా రెడీ చేసేస్తాను. నేను లేచేది 6:00కైనా సరే నా పని చకా 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 చేసేసుకుంటానండి. ఉదయాన్నే మా వారు కానీ మా అబ్బాయి ఉంటే మా అబ్బాయి కానీ ఇలా దండం పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోతారండి. ఆడవాళ్ళని తలుచుకుంటే ఎంతలో అండి, ఏ పనైనా చిటుకులో చేసేస్తాం కదా. అయితే ఇట్లా ఫ్యామిలీ అందరం తిరుపతి వెళ్ళినప్పుడు ఫోటో దిగామండి. చూసారా, బాగుంది కదా. మా ఇంట్లో ఇట్లా పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఉంటుందండి. ఇలా ఇల్లంతా పొద్దున్నే పని అయిపోతుంది నాకు. నీట్గా ఇలా కూర్చుంటానండి. ఇక్కడ చూడండి, మొన్న వెళ్ళిన అప్పుడు ఫోటో అన్నమాట. ఫ్రెండ్స్, మా వీడియోలు మీ అందరికీ నచ్చుతున్నాయా? నచ్చితే మీ అందరూ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫోటో చూసారా, ఈ ఫోటో ఎవరో తెలుసా? మా వారు వాళ్ళ అన్నయ్య గారు అన్నమాట. కొన్ని బంధుత్వాలు ఎలా ఉంటాయనండి, అవసరం అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు యమున తీరేలాగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే చెప్పేదొకటి చేసేదొకటి అన్నమాట. జీవితంలో చెప్పేదొకటి చేసేదొకటి అయిపోతుంది. అది ఎంతవరకు నిజం అబద్ధం వాళ్ళ మనసుకే తెలుసు. మనం రిజల్ట్స్ భగవంతుడిని అడిగి తెలుసుకుందాము. అలా చాలా జీవితాలు